హాయ్ హలో మిత్రులారా, నమస్కారం. మిత్రులారా, ఇక్కడ ఒక అంశమును మీతో చెప్పుకుంటాను, వినండి. ఇది ఉపయోగపడుతుంది. మరి అంశం ఏమిటంటే, ఈ ప్రకృతిలో ఒక పువ్వు ఉంది, ఒక చెట్టు ఉంది, అలానే భూమి ఉంది, అలానే మనిషి ఉన్నాడు, అలానే ఆవు, కుక్క, కొంగలు, పక్షులు, అంటే అనేక రకాల జీవాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. రైట్. మరి ఈ ప్రకృతిలో మనం కూడా ఒక భాగము, అండ్ మిగతా వాటి కూడా అవి కూడా భాగము. సో ఇలా ప్రకృతి అనేది ఉంది. రైట్. అయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశానికి, అంటే ప్రతి ఒక్క జీవానికి, ప్రతి ఒక్క పువ్వుకు, ప్రతి ఒక్క మొక్కకు కూడా స్వేచ్ఛ అనేది ఉంది. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ స్వతంత్రంగానే, అంటే వాటి యొక్క జననం అనేది స్వతంత్రత, అంటే అవి స్వేచ్ఛను తీసుకొని అవి స్వేచ్ఛగా అవి ఏం చేయగలవో వాటిని చేసుకునేటట్టుగానే, అంటే వాటి యొక్క జీవనంతో అవి స్వేచ్ఛగా సాగేటట్టుగానే అవి జననం తీసుకొని, అంటే వాటి యొక్క జననం తీసుకొని వాటి యొక్క అంటే అవి జన్మించడం జరిగింది, జన్మించి ఉన్నాయి అండ్ అలా నడుస్తున్నాయి. రైట్. అందులో మనం కూడా. అయితే కాలక్రమేణలో మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ భూమి మీద ప్రకృతిలో జరిగినాక కాలక్రమేణలో మనిషికి విషయాలు తెలిసిన తర్వాత, స్టెప్ బై స్టెప్ విషయాలు మనిషికి తెలిసి వచ్చిన తర్వాత మనిషి ఒక అంశాన్ని చేయడం అనేది జరిగింది. అదేంటంటే, మనిషి ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్స్లను, అంటే భూమిని, అంటే ప్రతి మనిషి కూడా భూమిని తన ఆధ్వర్యంలో తీసుకొని భూమిలో తను వ్యవసాయాన్ని చేయడం అనేది జరిగింది. రైట్. అంటే మనం చూసుకుంటే, అంటే మనిషికి కాలక్రమంలో స్టెప్ బై స్టెప్ మనిషికి తనకు ఏం చేయాలి అంటే తనకు తెలిసిన తర్వాత, ఆ తర్వాత మనిషి ఈ భూమిని, అంటే ప్రతి ఒక్క మనిషి కూడా భూమిని తన ఆధ్వర్యంలో, అంటే చెట్లను నరికేసి అంటే ప్లేస్ని సరిచేసి అక్కడ వ్యవసాయం, అంటే తనకు కావలసినటువంటి ఆహార పంటల్ని పండించుకోవడం అనేది జరిగింది అండ్ జరుగుతుంది కూడా. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి అంశంలో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ విషయాలు కూడా అందులో భాగమే. రైట్. అయితే ఇంకా దీన్ని ముందుకు వెళ్తే, అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇలా మరి మనిషి భూమిని, అంటే ప్రతి మనిషి కూడా భూమిని తన ఆధ్వర్యం తీసుకుని ఇల్లు కట్టుకోవడము అండ్ వ్యవసాయం చేసుకోవడము ఇలా జరిగింది అని జరుగుతుంది కూడా. అయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఇప్పుడు ఇతర జీవాలు, కానీ యాక్చువల్గా మనిషి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనిషి తన ఆధ్వర్యంలో తీసుకున్నాడు, బట్ ఈ జీవాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతి అనేది ఎవరిది కాదు, అది ప్రకృతి అనేది ఉంది, స్వతంత్రంగా అది ఎగ్జిస్ట్ అయి ఉంది. అది దైవం నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంది. సో కనుక మరి ఇక్కడ ప్రతి జీవి కూడా తన యొక్క జీవనంతో తను సాగలిగేటటువంటి హక్కుతో ఉంది అటువంటి. సో అంటే స్వేచ్ఛగా సాగేటట్టుగా జన్మం తీసుకొని ఉన్నాయి. అయితే మనిషి ఇలా మరి ఈ అంశాన్ని చేసినప్పుడు అంటే భూమిని తన ఆధ్వర్యంలో తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఆ ప్లేస్లో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషి ఒక భాగాన్ని, భూమిలో ఉన్నటువంటి ఒక భాగాన్ని తన ఆధ్వర్యంలో తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ ప్లేస్లో ఆవులు, మేకలు, ఇతర ప్రాణులు అక్కడ వచ్చినప్పుడు, ఇతర జీవాలు అక్కడ వచ్చినప్పుడు వచ్చి అవి ఆహారాన్ని మేసినప్పుడు, తీసుకున్నప్పుడు అక్కడ మనిషి ఏమో ఇది నా భూమి కదా, ఇది నా ఆధ్వర్యంలో, అంటే ఇటువంటి అంటే అసలు భూమిని నేను అసలు ఎందుకు ఆధ్వర్యంలో తీసుకున్నాననే విషయాన్ని పక్కన పెట్టేసి నాది అని అనుకొని ఇప్పుడు ఆ జీవాల్ని వాటి యొక్క, అంటే మనిషి యొక్క పరిధి, అంటే మనిషి తీసుకున్నటువంటి, అంటే మనిషి భూమిని తన ఆధ్వర్యం తీసుకున్నాడు కదా, ఇప్పుడు ఆ ఆధ్వర్యంలో, అంటే ఆ భాగంలో ఈ నేను చెప్పినటువంటి ఈ ప్రాణులు అక్కడ ఆహారం కోసం వచ్చినప్పుడు, అంటే వాడికి తెలియదు కదా ఈ భూమి నీ ఆధ్వర్యంలో ఉన్నాడు, అంటే మనిషి ఆధ్వర్యంలో ఉంది అన్న విషయం వాడికి తెలియదు. అవి ప్రకృతిలో ఉన్నాయి ఇప్పుడు కూడా.
కానీ నీ ఆధ్వర్యం అనేది అక్కడ అసలు లేదు. బట్ మనం అవసరం కోసం ఇట్లా చేసుకున్నాం. సరే, అది మరి దాని యొక్క పరిధి ఏంటి, మరి ఇట్లా మనం చేసుకోవడం దాని వెనుక ఉన్నటువంటి వాస్తవికత ఏంటి, దాని అర్థం అనేది నేను మళ్ళీ ఇంకా మనం వేరే టాపిక్లో అది మనం చర్చించుకుందాం. అవి కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అంటే ఇలా మనిషి భూమిని తన ఆధ్వర్యంలో చేసుకున్నప్పుడు ఆ భాగంలో ఇలా ప్రపంచం మొత్తంగా ప్రతి మనిషి కూడా ఇలా ఆధ్వర్యంలో ఇప్పుడు భూమిని తీసుకున్నాడు. అండ్ తను ఆహారం అంటే వ్యవసాయం చేసుకోవడము, అలానే ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది. మరి ఇలా ప్రపంచం మొత్తంలో మనిషి అనేవాడు విస్తరించి ఉన్నాడు, స్ప్రెడ్ అయ్యింది, మనిషి యొక్క పాపులేషన్ పెరిగింది. సో మరి ఇలా ఈ విధంగా మరి జరుగుతుంది. ఇప్పుడు మరి ఉన్నటువంటి ప్రాణులు ప్రకృతిలో ఉన్నాయి. మరి అవి ఆహారం కోసం అవి కూడా ప్రకృతిలో ఉన్నటువంటి, అంటే వాటి యొక్క ఆహారం కూడా ప్రకృతి నుంచి వాటికి వస్తుంది కదా. మరి అవి అలా భూమిలో, అంటే భూమి మీద ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకునడానికి ప్రకృతిలోనే ఉంటాయి అవి. సో మరి ఆ భూమిని, అంటే భూమి మీద, అంటే ఆహారం అనేది భూమి మీదనే కదా పండేది. సో పండుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా మరి మనిషి ఆధ్వర్యంలో, అంటే మనిషి భూమిని తన ఆధ్వర్యంలో తీసుకున్నప్పుడు, ఇప్పుడు అదే ప్లేస్లో ఈ జీవాలు వచ్చినప్పుడు, ఈ ఆహారం కోసం వచ్చినప్పుడు వాటిని మనిషి అంటే కొట్టడము, వాటిని వెళ్ళగొట్టడము ఇలా అనేది ఇక్కడ జరిగింది అండ్ జరుగుతుంది కూడా. మరి జరుగుతుంది కూడా. అయితే ఇంకా జరుగుతుంది. మరి ఇలాంటప్పుడు మరి మనిషికి మరి ఇలా మరి వాటికి మరి ఆహారం ఎట్లా మరి? ఇప్పుడు భూమిని ఇప్పుడు మన ఆధ్వర్యంలో మనం ఇప్పుడు తీసుకొని మన ఆహారాన్ని మనం పండించుకుంటున్నాం. మరి వాటికి ఆహారం ఎట్లా? అవి కూడా స్వేచ్ఛగానే ఉన్నాం. అంటే ప్రకృతిలో మనకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది కదా. సో కనుక మరి మనిషికి ఇంటెలిజెన్స్ ఉంది కనుక, తెలివి ఉంది కనుక మనమే ఈ విషయాన్ని మనమే చూసి దీన్ని అర్థం చేసుకుని దీన్ని ఎట్లా చేయవచ్చు అనేది మనమే చేయాలి. అయితే ప్రస్తుతం ఎట్లుందంటే, అంటే గతం నుంచి మనిషి జీవాలతోనే, అంటే ఇతర జీవాలను కూడా తను తీసుకొని వాటితో కలిసి జీవనాన్ని సాగించడం అనేది జరుగుతుంది. సేమ్ ఇప్పుడు భూమిని కూడా మనం మన దూరం తీసుకున్నాం కనుక మరి అక్కడ మన పంటని మనం సాగు చేసుకుంటున్నాం కనుక, అక్కడ ఇతర జీవాలను మనం రానియకుండా మనం చేస్తున్నాం కనుక, ఇప్పుడు ఏవైతే అంటే ఏ జీవాలకు మరి అక్కడ రానియకుండా, అంటే పులులు ఇటువంటివి మన పరిధిలో ఉండవు, వాటి పరిధిలో మనం ఉండము. సో ఆవులు, మేకలు, కోళ్ళు, గొర్రెలు ఇటువంటి జీవాలను అవి మనిషి యొక్క పరిధిలోనే అవి ఇప్పుడు జీవనం అనేది సాగిస్తున్నాయి కనుక మన పరిధిలో అవి ఉన్నాయి కనుక. కానీ యాక్చువల్గా అవి ప్రకృతిలో ఉన్నాయి, కానీ మన పరిధిలో ఉన్నాయి. సో ఇప్పుడు మన పంట, అంటే ఈ భూమిలో టాపిక్ అనేది కొంచెం అటు ఇటుగా అవుతుంది, మీరు అర్థం చేసుకోండి. చెప్పడానికి ట్రై చేస్తున్నాను భాషలో. ఓకే, కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే భూమిని మన పరిధిలో మనం తీసుకున్నాం కదా, తీసుకొని మనం సాగు చేస్తున్నాం కదా. మరి ఎక్కడ మరి ఈ జీవాల ఆవులు, మేకలు, గొర్రెలు ఇటువంటివి ఆహారం కోసం అంటే అవి మనం చేసిన పంట అనేది వాటికి అక్కడ తెలియదు. అవి ప్రకృతిలో ఉన్నటువంటి ఆహారమే కదా అని అవి తీసుకోవడం జరుగుతుంది. బట్ వాటిని మనం కొట్టడం ఇలా జరుగుతుంది. కానీ మరి ఇలా జరుగుతుంది, మరి వాటికి మరి మనం ఇట్లా వెళ్ళగొడితే మరి ఎట్లా మరి వాటికి ఆహారం అనేది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అవి కూడా బ్రతకాలి, మనం కూడా బ్రతకాలి. అయితే మరి దీనికి, అంటే గతం నుంచి మనిషికి తెలియకుండానే మనిషి ఈ జీవాలతో తన యొక్క ఈ జీవాలతో కలిసి జీవనాన్ని అంటే జీవించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే, మన కోసమే మనం సరే భూమిని మన అద్దెలో మనం తీసుకున్నాం, మరి ఇతర ఈ జీవాలు ఉన్నాయి కదా, మరి ఈ జీవాలతో మనం కలిసి సాగుతున్నాం కనుక వాటిని మనం చూసుకునేటటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే మన అవసరం కోసం మనకు అది ఉపయోగం కనుక, ఈ జీవాలతో కలిసి నడవడం అనేది మనకు ఉపయోగం కనుక మనం వాటితో కలిసి నడవడం జరుగుతుంది. అండ్ భూమిని ఇలా మన ఆధ్వర్యంలో మనం తీసుకుని మనం సాగు చేయడం అనేది మనకు కూడా అది ఉపయోగకరం, మనకు కూడా అది అవసరం కనుక మనం ఇట్లా సాగు చేయడం జరుగుతుంది. మరి ఇలా జరుగుతుంది కనుక మరి మనమే మరి
ఇతర జీవాలకు కూడా అంటే ఇతర ప్రాణులకు కూడా ఇతర జీవాలకు కూడా వాటికి కూడా అంటే వాటి యొక్క జీవనంతో అవి కూడా జీవించాలి, కూడా ఆహారం తీసుకోవాలి కనుక మరి వాటికి కూడా స్వేచ్ఛ అనేది అవసరము. అంటే స్వేచ్ఛ అనేది వాటికి కూడా ఉంది. సో వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకోగలిగేటటువంటి స్వేచ్ఛ హక్కు వాటికి కూడా ఉంది. బట్ పరిస్థితుల కారణంగా ఇట్లా అయింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే చాలా కొన్ని ఏళ్ళ నుంచి అండ్ ప్రజెంట్ వరకు చూసుకుంటే ఇప్పుడు ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇటువంటి జీవాలు మనిషి పరిధిలో ఉన్నవి. అంటే మనిషి జీవాలతో జీవనం సాగించడం జరుగుతుంది. మరి వాటి యొక్క ఆహారాన్ని మనిషి అందించడం జరుగుతుంది. అందించడం అంటే అవి ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, ఎక్కడ వాటిని ఆహారం అందించాలి అనే విషయాన్ని మనిషి చూసుకుంటున్నాడు. బట్ మనిషి ఇప్పుడు మనిషి అంటే మనుషులు ఇప్పుడు మనం ఎప్పుడు అంటే మనం ఎంతసేపు మనం సాగు చేసుకోవాలి, మనం ఎంత పండించుకోవాలి, మనం ఎంత డబ్బులు సంపాదించుకోవాలి, ఇటువంటి మనం యొక్క ఫోకస్ చేస్తున్నాము. ఇటువంటి దాన్ని మనం పడి ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ వాటి మనం కట్టేసి ఉంచుతున్నాం. సరే మన పంటలు వేసాం, అది అవసరం కట్టడం, అది ఓకే. బట్ అవి యాక్చువల్గా వాటిని మనం విడిచిపెట్టేసి ప్రకృతిలో అవి కూడా నువ్వు పంట వేసుకున్నప్పుడు మనం దాన్ని రక్షించుకోవాలి. సో అంటే మన పంటని మనం రక్షించుకోవాలంటే వాటిని చంపేసో కొట్టేసో అట్లా కాకుండా ఆ జీవుల్ని మన ప్రజలు తీసుకొని వాటికి ఉండవలసినటువంటి ఆహారాన్ని అంటే వాటి యొక్క ఆహారాన్ని కూడా అంటే అవి కూడా ఆహారం తీసుకోవాలి కనుక మరి వాటి ఆహారాన్ని అవి ఏం ఆహారం తీసుకుంటాం వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళకు అంటే వాటి కోసము అంటే ఈ జీవాల కోసము మనం కూడా సమయాన్ని కేటాయించి వాటికి ఉండవలసిన అంటే వాటి యొక్క అంటే వారి ఆహారాన్ని వాళ్ళు అంటే ఈ జీవాలు వారి ఆహారాన్ని వాళ్ళు తీసుకునేటట్టుగా మన పరిధిలో ఉంటూ అవి తీసుకునేటట్టుగా మనము చూడాలి. మన ఇటువంటి అంటే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం అంటే తీసుకోవాలి మనము. అంటే వాటికి కూడా మనం సరైన అంటే వాటి యొక్క ఆహారాన్ని అవి కూడా తీసుకునేటట్టుగా మన పరిధిలోనే ఉంటూ వాటి యొక్క ఆహారాన్ని కూడా మనం కూడా వాటి వెనకనే ఉంటూ అంటే అవి తీసుకునేటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటాయి. బట్ మన పరిధిలో అవి ఉంటూ వాటి వెనక మనం ఉంటూ వాటి ఆహారాన్ని అవి తీసుకునేటట్టుగా జరిగేటట్టుగా మనం చూడాలి అనేది ఇక్కడ నేను చెబుతున్నాను. సో ఇదే విషయం అన్నమాట. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్. సో నేను ఈ అంశం చెప్పడానికి ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ ఒక్కొక్క విషయాలు కూడా ఇందులో భాగమే. నేను మీతో చెప్పాలనుకున్న అంశంలో. అండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింటే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. అంటే ఈ పాయింట్ని నేను చెప్పడానికి అండ్ ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ జీవాలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ జీవాలు మన పరిధిలో ఉన్నాయి కనుక మనము వాటి వెనుక ఉండి వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకునేటట్టుగా మనం వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకుంటాయి. వాటి వెనుక మనం ఉంటూ అవి తీసుకునేటట్టుగా జరగాలి. సో అలా మనం చూడాలి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని మీకు నేను తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి. సో ఇదే అన్నమాట. సో ఇక్కడ ప్రతిదీ కూడా ప్రకృతిలో ప్రతిదానికి కూడా హక్కు ఉంది. ప్రతిదీ కూడా స్వేచ్ఛతోనే జనాన్ని అంటే జన్మని తీసుకొని స్వేచ్ఛగా బ్రతికేటట్టుగానే ఉన్నాయి. బట్ మన అవసరాల కోసం మనం ఇట్లా చేసుకున్నాం కనుక దీన్ని మనమే గుర్తించి వాటిని కూడా ఇబ్బంది కలిగించకుండా మనం కూడా ఇబ్బంది పడకుండా జీవించాలి ఇక్కడ. సో దీన్ని మనం మరి నేను చెప్పినటువంటి ఈ విషయాలలో అంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకొని మీ పరిధిలో ఉన్నటువంటి ఈ జీవాల్ని ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని, కుక్క, డాగ్స్, తర్వాత కోళ్ళు వీటిని చూడండి. అంటే వాటి యొక్క ఆహారము అంటే మనం ఏం చేయాలనుకున్న వాటిని మనం చేద్దాము. మన ఆహారాన్ని మనం తీసుకుందాము. అండ్ వాటి యొక్క ఆహారాన్ని అవి కూడా తీసుకుంటాయి. బట్ మన పరిధిలో అవి ఉన్నాయి కనుక వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకునేటట్టుగా అంటే అవి తీసుకోవాలి అంటే మరి వాటిపైన మనం సమయాన్ని కేటాయించి వాటి వెనకాలే మనం ఉంటూ
ఉన్నప్పుడు అవి వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకుంటాయి. తిరిగి మన పరిధిలో వాటిని మనము కట్టడం కాకుండా అసలు మనం కడుతున్నాం అనేది భాషలు చెప్పడం జరుగుతుంది అది. బట్ మన పరిధిలో మళ్ళీ మనం వాటిని తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని అవి లీడ్ చేస్తాయి. సో ఇక్కడ ముఖ్య పాయింట్ అంటే వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకునేటట్టుగా జరగాలి. అంటే వాటి యొక్క అంటే ఈ జీవాలు వాళ్ళ ఆహారాలని అంటే వాళ్ళు అంటే వాటి ఆహారాన్ని అవి తీసుకుంటున్నాయి. బట్ తీసుకునేటట్టుగా అది క్లియర్గా అది జరగాలి. అది అంటే ఇబ్బంది లేకుండా జరగాలి అనేది నేను ఇక్కడ నుంచి చెబుతున్నాను. సో ఇలా మరి ప్రతి మనిషి కూడా అంటే మీరు నేను చెప్పినటువంటి ఈ అంశాన్ని మీరు చూసి అర్థం చేసుకుని మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఈ జీవాలకు ఆహారం అందాలి. వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకోవాలి. ఎందుకంటే అవి మన పరిధిలో ఉన్నాయి కనుక మనం వాటిని మనం చూడాలి, అర్థం చేసుకొని అవి కూడా ఆహారం తీసుకునేటట్టుగా అంటే మనం వాళ్ళ వెనకాల ఉంటేనే అంటే మనం ఇప్పుడు ఎలా పడితే వాళ్ళు ఇప్పుడు వదిలేస్తే ఇక్కడ అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏ ఆవులు కూడా ఏ కోళ్ళు మేకలు కూడా ఫ్రీగా లేవు, మనిషి దూరంలోనే అవి ఉన్నవి, రైట్. సో కనుక మనిషి దీన్ని అర్థం చేసుకొని వాటి యొక్క ఆహారాన్ని అంటే వాటి వెనకాల మనం అంటే వాటి పరిధిలోనే అంటే మన పరిధిలోనే అవి ఉంటూ వాటి వెనుక మనం ఉంటూ వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకునేటట్టుగా జరగాలి. వాటి యొక్క ఆహారాన్ని అవి తీసుకునే దానిలో వాటికి ఇబ్బంది కలగకూడదు, ఇబ్బంది రాకూడదు. ఇబ్బంది ఎందుకు అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అవి తినేస్తే కూర్చుంటాయి. బట్ మన పరిధిలో ఉన్నాయి కనుక మనల్ని మాత్రమే అంటే మన ఆహారాన్ని మన లక్ష్యాన్ని మనం చూసుకోకుండా ఈ అంశాన్ని కూడా మనం గమనించాలి, ఈ విషయాన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి అండ్ దీన్ని ఆచరణ చేయాలి అనేది నేను ఇక్కడ నుంచి నేను ఈ విషయాన్ని చూసి అర్థం చేసుకొని అండ్ తెలుసుకొని గుర్తించి సో నేను ఆచరణ చేస్తాను అండ్ మీరు కూడా దీన్ని చేయండి అనేది ఇక్కడ నుంచి సలహా కాకుండా ఆర్డర్ కాకుండా ఒక సూచనగా ఒక మంచి అంశాన్ని మీకు ఉపయోగకరమైన అంశాన్ని మీకు తెలియజేశాను ఇంతే. సో ఇదే మిత్రులారా మీతో నేను చెప్పాలనుకున్నటువంటి అంశము. సో చెప్పేశాను, రైట్. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.